ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రిపోర్ట్ హస్తం నేతల్లో ఇప్పుడు టెన్షన్ రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జెండా ఎగురవేయాలని చూస్తున్న పార్టీకి ఎస్ఐఆర్ రూపంలో పెద్ద గండి పడుతుందని కాంగ్రెస్ భావిస్తోందట. అనుకోని సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై హస్తం నేతలు ఫోకస్ పెట్టారు. మారిన పరిస్థితులతో ప్లాన్ బి కోసం రంగసిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా ప్లాన్? ఓట్ల తగ్గింపుపై హస్తం నేతలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్లాన్ బిలో భాగంగా ఎలాంటి విధానాలు అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. కాంగ్రెస్ కు తలపోటుగా మారిన సర్ రిపోర్ట్. గ్రేటర్ పరిధిలో భారీగా తగ్గిన సెటిలర్ల ఓట్లు. సెటిలర్ల ఓట్లపై చాలా హోప్స్ పెట్టుకున్న కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల విషయంలో ఇప్పుడు ప్లాన్ బి. ప్లాన్ బి ఏంటి? కాంగ్రెస్ ఏం చేయబోతోంది? కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ లేటెస్ట్ రిపోర్ట్ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. రాష్ట్రంలో 73 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని సర్ నివేదికలో బయటపడింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీలన్నీ అంచనా వేస్తున్నాయి. అయితే ఓట్ల గల్లంతులో గ్రేటర్ హైదరాబాద్ టాప్ లో ఉండడం అధికార కాంగ్రెస్ ను ఆందోళనకు గురి చేస్తోందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఉంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు వారి వారి ఓట్లను సొంత రాష్ట్రంలో నమోదు చేసుకున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఓట్లు భారీగా తగ్గాయని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక అటు తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారు కూడా సొంత గ్రామంలో ఓటు నమోదు చేసుకోవడంతో పాటు డబుల్ ఓట్ల తొలగింపుతో గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్లు తగ్గాయని లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి అధికార పార్టీకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కలిసి వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ సీట్లు రాలేదు. అయితే ఆ తర్వాత 2 సార్లు జరిగిన జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ జనాలు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు మద్దతు పలికారు. అలానే ఇప్పుడు కూడా అధికార కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు దశాబ్దాలుగా జనాలు ఎదుర్కొంటున్న సమస్యలను హైడ్రాతో పరిష్కరించడం లాంటి కార్యక్రమాలతో ఎన్నికల్లో తమకి ఇబ్బంది ఉండదని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే సర్ రిపోర్ట్ మాత్రం వాళ్లను టెన్షన్ పెడుతోంది. గ్రేటర్ పరిధిలో ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి సెటిలర్స్ జై కొట్టారు. అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమకు తిరుగు లేదని నాయకులు భావించారు. సెటిలర్లతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ లో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు కూడా తమ పార్టీకి జై కొడతారని అంచనా వేశారు. చాలా మందికి ఇక్కడే స్థిర నివాసం ఉందని, దీంతో ఓటు కూడా ఇక్కడే పెట్టుకుంటారని భావించారు. కట్ చేస్తే సీన్ రివర్స్. సెటిలర్లు, ఇతర జిల్లాల ఓటర్లు సర్లో భాగంగా సొంత గ్రామాలకు ఓటు బదిలీ చేసుకున్నారు. ఇదే హస్తం పార్టీ నేతలకు తలపోటుగా మారింది. నిజానికి సెటిలర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ చాలా రకాల కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా తమ చర్యలను సమర్థించుకుంటూ వచ్చింది కాంగ్రెస్. శేర్లింగంపల్లిలో పీజేఆర్ విగ్రహం, అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాల ఏర్పాటుతో పాటు యాదాద్రి బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖను మెంబరుగా నియమించడం, ఇవన్నీ గ్రేటర్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావించింది. అయితే ఏ వర్గాలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఇన్ని ప్రయత్నాలు చేసిందో ఇప్పుడు ఆ వర్గాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ బయట ఓటు నమోదు చేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు డైలమాలో పడ్డారట. సర్లో భాగంగా సెటిలర్ల ఓట్లు పోవడంతో ప్లాన్ బిని వేగంగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు అని టాక్. దీనిలో భాగంగా గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలని చూస్తున్నారట. ఫ్లైఓవర్లు, రోడ్లు, డ్రైనేజీలతో పాటు జనాలకు సంక్షేమం విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాలని చూస్తున్నారట. దీనికోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పరుగులు పెట్టించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని 2 ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు సర్ అంశం తలనొప్పిగా మారింది. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లపై జెండా ఎగరేయాలని టార్గెట్ పెట్టుకున్న హస్తం నేతలు ఇప్పుడు స్ట్రాటజీ మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ప్లాన్ బి ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో
పార్టీని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి మరి.